వచ్చి వాలడం వల్ల, ఆహారాన్ని సేవించడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు అయితే, అలాగే దోమల అభివృద్ధిని మనం గుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అన్న కొంత దగ్గర రండి, మీ అందరూ ఇట్లా అన్న. అయితే ఇంకొకటి ఏంటంటే, చాలా మంది యువత మాదక ద్రవ్యాలు, గంజాయి, నల్ల మందుకు, వ్యసనాలకు బానిసలై వాళ్ళు దోపిడీ, దొంగతనాలు చేసి జైలు జీవితం గడపడం, అలాగే ఆ మత్తు లోపల వాహనాల మీద ముగ్గురు ప్రయాణించి స్పీడ్గా వెళ్ళి ఎదురుగా వచ్చే లారీకి కానీ బస్సుకు కానీ గుద్ది ప్రాణాలు తీసుకుంటారు. కాబట్టి మధ్యంతరంగా జీవితాన్ని వాళ్ళు చాలిస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాలి. వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన ఎట్లుందని చెప్పి ప్రతిరోజు గమనించాలి. కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఎట్లా వెళ్తున్నారు, బళ్ళ మీద ముగ్గురు స్పీడ్గా వెళ్తున్నా లేదనే విషయాలన్నీ మీరు అందరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ, గంజాయి అమ్మినా కానీ లేకపోతే సాగు చేసినా కానీ వారి దగ్గర ఉన్నా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇచ్చి వారికి సహకరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు ప్రవీణ్ కళ్యాణ్ లోపల ఒక మంచి పాట విందాం. ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేక పనులు నడిపే వాళ్ళు ఎందరో, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను బుద్ధిపోయేటోళ్ళు ఎందరో, లైటు లేని లేని బ్రేకు లేని బస్సు నడిపి చచ్చేటోళ్ళు ఎందరో. మన భార్య పిల్లల ఇల్లు వాకిలి భవిష్యత్తు మీదని తెలుసుకో. వేగము కన్నా ప్రాణమే మిందని ఈ రోజన్నా తెలుసుకో. అయిన ప్రాణము తిరిగి రాదన్నా జీవిత సత్యము నేర్చుకో. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ రోడ్డు మీద కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఒకవేళ మనకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, మన ఇన్సూరెన్స్ లేకుండా పోలీస్ వాళ్ళకి కానీ మన ట్రాఫిక్ వాళ్ళకి కానీ దొరికినట్లయితే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించాల్సిందిగా తెలియజేసి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన కతలాపూర్ మండల ప్రజలకు, మరి సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.